హాయ్ గైస్, వెల్కమ్ టు సూర్య ఎడ్యుటెక్. సో మనం ఒక న్యూ ట్యూటోరియల్ అనేది స్టార్ట్ చేసినాం. సో మన ట్యూటోరియల్ నేమ్ ఏంటి అని అంటే 100 C# ఇంటర్వ్యూ క్వశ్చన్స్. అండ్ ఇందులో డైలీ మీకు ఒక ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ఏ నెంబర్ ఈస్ పాజిటివ్ ఆర్ నాట్. ఓకే, సో ఇంటర్వ్యూలో ర్యాండమ్గా ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ అనేది పాజిటివా నెగిటివా అనేది మనం ఫైండ్ చేయాలి. అంటే అవుట్పుట్లో ఈ నెంబర్ ఇస్ పాజిటివ్ అయితే మనకి ఏం రావాలి, అవుట్పుట్ పాజిటివ్ అంటాం. ఒకవేళ నెంబర్ నెగిటివ్ నెంబర్ అయి ఉంటే మనకు అవుట్పుట్లో నెగిటివ్ అని రావాలి. ఓకే, సో దీనికి మనం విజువల్ స్టూడియోని యూజ్ చేసుకుంటా ఉన్నాను ప్రోగ్రామ్ రాయడానికి. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయ్యింది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ట్యూటోరియల్ ని. అండ్ సో ఇక్కడ బై డిఫాల్ట్ ప్రోగ్రామ్ అనే క్లాస్ అనే ప్రోగ్రామ్ అనేది డిఫాల్ట్ క్లాస్ కింద ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక కొత్త క్లాస్ అనేది యాడ్ చేస్తాను. రైట్ క్లిక్ టు యాడ్ క్లాస్. క్లాస్ నేమ్ ఇస్ question 1. ఓకే, క్లాస్ నేమ్ నేను ఏం తీసుకున్నానంటే question 1 అని తీసుకున్నాను. అండ్ యాడ్. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అండ్ ఒక క్లాస్ లో ఖచ్చితంగా ఉండాల్సిన మెథడ్ ఏంటి అంటే మెయిన్ మెథడ్. సో యాల్ ఆర్ నో దట్. సో మెయిన్ మెథడ్ వచ్చి స్టాటిక్ void main ఓకే, సో మెయిన్ మెథడ్ అనేది క్రియేట్ అనేది చేసుకుంటాం. ఓకే, అండ్ ఇక్కడ ఫస్ట్ మనము ఇదే ప్రోగ్రామ్ ని డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో చేయొచ్చు. ఏది, ఒక నెంబర్ ని పాజిటివ్ వన్ నెగిటివ్ వన్ అనుకో. ఫస్ట్ ఇక్కడ మనకి ఇంటర్వ్యూ ఇచ్చిన నెంబర్ ఎంత అంటే వాళ్ళు 8 అనేది ఇచ్చింది. ఓకే, సో 8 అనేది పాజిటివా కాదా అనేది మనం కనిపెట్టాలి. ఓకే, అది కూడా ఎలా, కూర్ రాసి డైరెక్ట్ గా మనకి వచ్చేటట్లు ఉండాలి. ఓకే, సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఒక నెంబరు పాజిటివా కాదా అని తెలుసుకోవాలంటే మనకి ఏంటంటే ఆ నెంబర్ అనేది 0 కంటే పెద్దదై ఉండాలి. ఎప్పటికైనా ఒక నెంబర్ పాజిటివ్ అంటే అర్థం ఏంటి, ఆ నెంబరు 0 కంటే పెద్దది అని అర్థం. ఓకే ఫైన్. సో ఈ నెంబర్ ఈస్ గ్రేటర్ దాన్ టు 0, అప్పుడు నువ్వు ఏం ప్రింట్ అవుతావు అంటే కన్సోల్ డాట్ ప్రింట్ పాజిటివ్. అండ్ సెకండ్ కండిషన్ ఏంటి అంటే ఎల్సి సేమ్ అదే నెంబర్ ఏదైతే నెంబర్ ఉంది ఒకవేళ లెస్ దాన్ టు 0 కన్సోల్ డాట్ రైట్ లైన్ నెగిటివ్. ఆర్ఎల్స్ ఒకవేళ ఈ రెండు కాదు అని అంటే ఎల్స్ కన్సోల్ డాట్ రైట్ లైన్ 0. ఓకే, దెన్ కంటిన్యూస్. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. డిఫాల్ట్ గా రన్ అయ్యే ప్రోగ్రామ్ ఏంటి విజువల్ స్టూడియోలో ఒక ప్రాజెక్ట్ అంటే ప్రోగ్రామ్ అనే క్లాస్ డిఫాల్ట్ గా ఉన్నట్టు. సో మనం ఏం చేయాలంటే
ప్రాపర్టీస్లోకి స్విచ్ అయ్యి అండ్ ఇక్కడ స్టార్ట్అప్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. దీన్ని మనం సెట్ చేసుకోవాలి. మనం రన్ చేయాల్సిన ప్రోగ్రామ్ ఏంటి, క్వశ్చన్ 1 సెట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ సేవ్ చేసి అండ్ మళ్ళీ క్వశ్చన్ 1కి వెళ్ళి ఇక్కడ రన్ చేస్తాం. ఓకే, అవుట్పుట్ ఏమొచ్చింది ఇక్కడ, అవుట్పుట్ అనేది మనకి పాజిటివ్ అని వచ్చింది. సేమ్ ఇదే ఒకవేళ ఇఫ్ నెంబర్ అనేది -8 అయి ఉంటే, -8 అయితే రన్ చేస్తే చూడండి. సో వాట్ ఈస్ ద అవుట్పుట్, అవుట్పుట్ ఈస్ నెగిటివ్. ఓకే, సో పాజిటివ్లో ఉన్నప్పుడు పాజిటివ్ ఉంది, నెగిటివ్లో వచ్చినప్పుడు నెగిటివ్ నెంబర్ అని పని. ఓకే ఫైన్ కదా. సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఎలా అది పాజిటివ్ అండ్ నెగిటివ్ అని ప్రింట్ అవుతా ఉంది అని అంటే, సో ఇక్కడ నేను ఎగ్జిక్యూషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నంబర్ ఏదైతే ఉందో నెంబర్ అనేది మనకి ఇన్పుట్ 8 ఇచ్చిన అండ్ ఇక్కడ కండిషన్ ఏంటి అని అంటే ఎప్పుడైతే ఆ నెంబర్ 0 కంటే గ్రేటర్ దానో అప్పుడు మనం ఏమని చెప్పమన్నాం, పాజిటివ్ అని ప్రింట్ అవ్వమన్నాం. అండ్ ఒకవేళ ఈ కండిషన్ పాస్ అయిపోయింది కాబట్టి పాజిటివ్ అని ప్రింట్ అయింది. బట్ ఇదే ఒకవేళ నెంబర్ కానీ నెగిటివ్ అయ్యి ఉంటే, నెగిటివ్ అయినప్పుడు ఏంటంటే ఈ నెంబర్ అనేది -8 అనేది 0 కంటే పెద్దది కాదు కాబట్టి పాజిటివ్ అనేది ప్రింట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ సినారియోలో ఈ -8 ఏదైతే ఉందో ఓకే 0 కంటే చిన్నదా అని అడుగుతా ఉన్నాం. ఎస్, కాబట్టి ఈ సినారియోలో మనకి ఏం ప్రింట్ అయింది, నెగిటివ్ అనేది మెసేజ్ ప్రింట్ అయింది. అండ్ ఇన్ కేస్ మనం ఇన్పుట్ కానీ నెంబర్ ఈక్వల్స్ టు 0 ఇస్తే ఫస్ట్ కండిషన్ 0 గ్రేటర్ దాన్ 0 అంటే కాదు, 0 లెస్ దాన్ 0 అంటే కాదు, బట్ 0 అనేది 0కి ఈక్వల్. సో ఆ టైంలో మనకి ఏం ప్రింట్ అవుతుంది అంటే 0 అనేది ప్రింట్ అవుతుంది. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నా అంటే, మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పలేను కానీ ఇంపార్టెంట్ అనేది చెప్పు. బికాస్ ఎందుకనంటే ఇది బేసిక్, ఒక నెంబర్ పాజిటివ్ అని నెగిటివ్ అని కనిపెట్టేది బేసిక్ క్వశ్చన్. ఓకే, ఒక బిగినర్ కి ప్రోగ్రామింగ్ ఇఫ్ కండిషన్ ఎల్స్ కండిషన్ నేర్చుకున్నాము, ఎల్స్ ఇఫ్ కండిషన్స్ ఇవి నేర్చుకున్నాము అని అనుకునే బిగినర్ కి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ డైలీ ఇలానే ఒక్కొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది. అండ్ ప్లీజ్ సూర్య టెక్నిక్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వాచ్ చేయండి అండ్ ఈ ట్యూటోరియల్ కి సపోర్ట్ చేయండి అండ్ దీన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారని అనుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.